షార్ట్ కట్ ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అనేటువంటి సందర్భం వస్తుంది. అది ఎలా వస్తుందంటే, లైసెన్స్ ప్లీజ్, సారీ సైలెన్స్. షార్ట్ కట్ అనే విషయానికి వస్తే అందరం కూడా మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ షార్ట్ కట్లో వెళ్ళబోతాం, యాక్సిడెంట్ అయి చచ్చిపోతాం, గాయాలైతే జీవితమే ఇదవుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో అలాగే అక్కడి నుంచి మొదలుకుంటే ఈ సినిమా మన జీవితంలో భాగమైనటువంటి షార్ట్ కట్ అనే పదంతో మొదలయ్యే ఈ సినిమాకి బిగ్ బాస్ నుంచి అద్భుతమైన ఆట ఆడి అసలు నేనే షాక్ అయినా. సందీప్ అన్న నిజంగా ఆయన ఎలిమినేట్ కావడం నేను షాక్ గురయ్యాను. ఎందుకంటే నాకు సందీప్ అన్న అంటే ఎంత ఇష్టం అంటే, రియల్ హీరో లోపల నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్లో వాటర్ గేమ్ ఉంటుంది అన్న, ఒకసారి రావాలి, వాటర్ గేమ్లో నా ఫ్యాన్ అన్న, నిజంగా చెప్తాను. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు, ఇది లోపల ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు కాదు, లోపల ఉన్నప్పుడు చెప్పానా లేదా, అదే నేను చెప్తున్నా. లాక్స్ కాదు కాదు నిజం చెప్తున్నా. ఆ స్విమ్మింగ్ పూల్లో మునిగి ఆ లాక్స్, ఆ కీస్తో లాక్స్ తీసి 6 లాక్స్ నువ్వే తెరిచావు, బయటకు వచ్చావు. నిజంగా కూడా నీకు ఊపిరి ఇట్లా ఆగిపోయి అసలు పడిపోయావు కింద మేము చేతులాగా. సో అలాంటి లోపల రియల్ హీరోగా పోరాడినటువంటి సందీప్ అన్న ఇప్పుడు మీ ముందు తెర మీద ఆయన హీరోగా రావడం. అన్న నీ సినిమా ఫస్ట్ డేలో ఫస్ట్ మార్నింగ్ షో నేను వస్తాను, నేను చూడాలి ఆ సినిమా. ఒకసారి చప్పట్లు కొట్టాలి అందరూ మన హీరో. అలాంటి హీరో నటించినటువంటి ఈ సినిమాలో ఇంకొక మీకు టాస్క్ ఏంటంటే, ఇందులో RRR ఉన్నారు. ఏంటో చెప్పండి. RRR అంటే తెలుసా మీకు? ఏంటో నీకు కూడా తెలియదు కదా? నాకు తెలుసు సార్. RRR అనే పదం దాగి ఉంది. అదే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రంగారావు, రజనీకాంత్, ఇంకా రామకృష్ణ గారు డైరెక్టర్ గారు. అవునా కాదా? ఇప్పుడు చప్పట్లు కొట్టాలి మీరు. సో ఈ RRRతో కూడినటువంటి సినిమా ఇది. తర్వాత ఇందులో క్రియేటివిటీ హెడ్ అయినటువంటి మనోజ్ గారు కూడా ఉన్నట్టున్నది ఇక్కడే. హాయ్. ఇలాగే పేరున DOP చాలా అద్భుతంగా చూపించారు. అతనికి